హాయ్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా అందరికీ వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారు? హ్యాపీగానే జరుపుకున్నారని అనుకుంటున్నాను. వినాయక చవితి ఏంటి, దాని నిమజ్జనం కూడా అయిపోయింది. కాకపోతే నాకు ఎడిట్ చేయడం అవ్వలేదు కాబట్టి పెట్టలేదు, సారీ ఫర్ దట్. కాకపోతే నేనైతే వినాయక చవితికి ఏమేమి ప్రిపేర్ చేశాను, ప్రసాదాలు ఏంటి మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారనమాట. మీకు తెలిసిందే కదా, మేము ఉండేది ఫ్రాన్స్లో కాబట్టి మనకి వినాయకుడు అయితే దొరకదు, కాబట్టి మేమే తయారు చేసుకుంటున్నాము. మట్టి వినాయకుడిని అయితే తయారు చేస్తున్నాము. నెక్స్ట్ నేనైతే పాల తాలికలు, పులిహార, అటుకులు ప్రసాదం, పప్పుండ్రాలు, ఇంకా బూందీ లడ్డు, శనగలు, ఇలా కొన్ని ఐటమ్స్ ప్రసాదాలు అయితే చేశాను. మోదకులు కూడా తయారు చేశాను హ్యాండ్ తోటి. సో నేనైతే ఇలా ప్రసాదాలన్నీ చేసి స్వయంగా నా చేతితోటే వండి మరీ పెట్టాను. ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఫైనల్గా మా వినాయకుడు అయితే చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో గణేష్. అక్కడ అసలు ప్రాపర్గా ఫినిష్ అవ్వలేదు కానీ చాలా క్యూట్ అనిపించింది. తర్వాత నేను కలర్స్ అవి వేసాను. ఇక్కడ చూడండి కింద ఎలక అది పెట్టాను కదా, ఎలక మీద వాహనం మీద కూర్చున్నట్టు. సో కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి వాటర్ కలర్స్ తెచ్చి పెయింట్ అయితే చేసాము. మొత్తం పెయింట్ అయిన తర్వాత అయితే ఎగ్జాక్ట్గా మనం కొన్న వినాయకుడు ఎలా అయితే ఉంటుందో లుక్ సేమ్ అలానే వచ్చింది. నాకు ఫైనల్ లుక్ చూడండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.